నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనలు 33వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ద ప్లాన్స్ ఆఫ్ హిజ్ హార్ట్ టు ఆల్ జనరేషన్స్. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమిటి అనగా, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఏమిటి ఆయన ఆలోచన? నరుని చేసుకొని ఈ మానవులందరూ కూడా ఎల్లప్పుడూ తనతో ఉండాలి, తనని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండాలి. వారంతా క్షేమము సంతోషము గలవారై ఉండాలి. ఇది దేవుని ఆలోచన. దేవుని యొక్క ఆలోచన సాతాను పాడు చేసినప్పుడు ఆయన తన సంకల్పములను నిర్మించుకొని ఉన్నారు. ఏమిటి ఆ సంకల్పము అనగా, తన ఏకైక కుమారుడు, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీకు రక్షకునిగాను దేవునిగాను నియమించి ఈ లోకానికి పంపించి నీ కొరకు తన ప్రాణమును సిలువలో ధారపోసి నిన్ను రక్షించి నీకు నిత్య జీవమునిచ్చుట ఆయన సంకల్పమై ఉంది. ఈ సంకల్పము ఎవరి కొరకు ఏర్పాటు చేశారు దేవుడు? ఏదైనా ఒక తెగ కొరకు చేశారా? ఒక రంగు మనుషుల కొరకు చేశారా? లేకపోతే ఒక కాలపు మనుషుల కొరకు మాత్రమే నిర్ణయించారా? లేదు. ఎవరి కొరకు అంటే తరతరములకు కూడా ఉంటుంది. టు ఆల్ జనరేషన్స్, టు ఆల్ జనరేషన్స్. అలానే ఆయన ఆలోచన ఎప్పటి వరకు ఉంటుందంటే ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఎప్పటి వరకు అంటే సదాకాలము నిలిచి ఉంటుంది. ఇట్టి దేవునిని ఎప్పటికీ మారని ఆలోచన, మార్పులేని దేవుడు, సంకల్పములను మార్చుకొనని దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందున్నారు నేస్తమా. ఇంత ఉన్నతమైన ప్రణాళికలను సంకల్పములను కలిగిన దేవునిని నీవు దేవునిగా కలిగి ఉన్నావు. నిన్ను నీవు ఇండివిజువల్గా వ్యక్తిగతముగా చూసుకున్నట్లయితే నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక అట్లానే ఉంది. దేవుని సంకల్పములు నీ పట్ల కూడా అట్టి రీతిగానే ఉన్నవి నేస్తమా. ఈ భూమిపై నీవు సంతోషముగా ఆనందముగా దేవుని ఆజ్ఞానుసారముగా జీవించాలని దేవుడు నిర్ణయించి నీ తల్లి గర్భాన నిన్ను ఈ భూమిపైకి పంపించి ఉన్నారు. ఆయన ఆలోచన మార్చుకోలేదు, ఆయన సంకల్పములను ఆయన మార్చుకోలేదు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు గనుక నీవెందుకు చింతపడుతూ ఉన్నావు? దేవుని ఆలోచన నీ పట్ల సరిగానే ఉంది. ఆయన సంకల్పములు నీ పట్ల చాలా మంచిగానే ఉన్నాయి. కానీ నీ చుట్టూతా ఉన్న పరిస్థితులను బట్టి నీవు భయపడుతూ ఉన్నావు నేస్తమా. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కారు. నీవు ఆయన మార్గములను విడిచిపెట్టకు. దేవుని యందలి భయముతో భక్తితో నీవు అడుగులు వెయ్యి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను జరిగిస్తారు. మంచి ఈవులతో నిన్ను ఆయన తృప్తిపరుస్తారు. నీ చుట్టూతా ఉన్న భయంకర పరిస్థితులన్నిటినీ, దుఃఖకరమైన హేతువులన్నిటినీ దేవుడు నీకు దూరపరిచి అక్కడ పరిస్థితులను మార్చి నీకు సంతోషము, సమాధానము, నెమ్మదిని కలుగచేస్తారు. నీవైతే దేవుని సంకల్పములో నిలవబడడానికి అహర్నిశలు కష్టపడి ప్రయత్నము చెయ్యి. ఆయన యందు భయముతోనూ భక్తితోనూ జీవించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను, నీ కుటుంబంలో ఉన్నతమైన విజయములను నీకు అనుగ్రహించి నీకును నీ బిడ్డలకును మంచి భవిష్యత్తునిచ్చి దేవుడు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. నాయనా, మీ బిడ్డ జీవితంలో కుటుంబంలో ఉన్నతమైన కార్యములను జరిగించండి నాయనా. మీ ఆలోచన, మీ సంకల్పములు నాయనా ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చి సంతోషము, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో నడిపించమని, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని
ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.